డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో 10th క్లాస్ సంబంధించి పాలినామియల్స్లో ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ పాలినామియల్. సో పాలినామియల్ అంటే మనకి లీనియర్ పాలినామియల్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఉంటుంది, క్యూబిక్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటాం. ఓకే, సో క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే అది ఏ ఫార్ములా ఉంటుంది? ax² ప్లస్ bx ప్లస్ c. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 కదా, x² టర్ము, x టర్ము, కాన్స్టెంట్ టర్ము ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో కోఎఫిషియంట్స్ ఏంటి? a, b, c ఇట్లా కోఎఫిషియంట్స్ అంటాం. మరి దీని యొక్క జీరోస్ ఏంటి? డిగ్రీ 2 ఉంది కాబట్టి దానికి 2 జీరోస్ ఉంటాయి. ఆ జీరోస్ని ఏమనుకుంటామంటే ఆల్ఫా కామా బీటా. ఇవేంటివి? కోఎఫిషియంట్స్. ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్. ఓకే, మరి హెడ్డింగ్ ఏంటుంది? రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అన్నాడంటే వీటి మధ్య రిలేషన్ ఏంటి అని. ఓకే, సో ఇక్కడ మనం ఏని ఏమని పిలుస్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ x², b ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ x, c ఈజ్ కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఆల్ఫా కామా బీటాలు ఏంటంటే జీరోస్ అంటాం. సో వీటి మధ్య రిలేషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటిది? ఇవేంటి? సమ్ కదా. సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే మైనస్ b/a. మైనస్ b/a అంటే మైనస్ వాట్ ఈస్ b? b అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x బై వాట్ ఈస్ a? కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇది సమ్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు దాని ఫార్ములా ఏంటంటే c/a. c అంటే కాన్స్టెంట్ టర్మ్, బై a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇది వీటి మధ్య రిలేషన్. సో ఇదే మనం మ్యాటర్ రూపంలో రాద్దాం. చూడండి, డస్ట్ అందుకమ్మా. లెట్ ఆల్ఫా కామా బీటా బి జీరోస్ ఆఫ్ quadratic polynomial, zeros of quadratic polynomial ax² ప్లస్ bx ప్లస్ c కామా ఇక్కడ a నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఓకే, దెన్ the relationship between zeros and zeros అంటే ఏంటి ఇక్కడ? దట్ ఈస్ ఆల్ఫా కామా బీటాస్ అండ్ కోఎఫిషియంట్స్ a, b, c ఆర్ గివెన్ బై అని చెప్పేసి ఇది రాసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది. ఇది క్వాడ్రాటిక్ ఉంది, తర్వాత అలాగే క్యూబిక్ ఉంటుంది. మళ్ళీ క్యూబిక్ కూడా సేమ్ ఇలాగే రాస్తాం. ఓకే, ఇది రిలేషన్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కావాల్సిన ఒక బాక్స్లో రాద్దాము. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు బ్రెయిన్లో ఉండాలి. ఇది మైనస్ b/a, ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఒక సమ్ చేద్దాము. చూడండి, వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ 3x² మైనస్ 5x మైనస్ 2. ఇదేంటి? ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ముందు గివెన్ పాలినామియల్ అని రాద్దాం. వాట్ ఈస్ గివెన్ పాలినామియల్? 3x² మైనస్ 5x మైనస్ 2. సో హియర్ వాట్ ఈస్ a? Coefficients means we have to write a, b, c. Okay, so what is a here? A equals to 3, b equals to -5 and c equals to -2. Okay, next ఇటు యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏబీసీలు వస్తాయి కదా జీరోస్, ఆల్ఫా బీటాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఆర్ ఆల్ఫా బీటాస్? సో మనం బై ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా. సో ఫ్యాక్టరైజేషన్ ప్రకారం మనం జీరోస్ కడదాం. సో నౌ
నౌ 3x² మైనస్ 5x మైనస్ 2 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టరేషన్ ఎలా చేస్తాము చూడండి. x² కోఎఫిషియంట్ ఎంత 3, కాన్స్టెంట్ ఎంత 6. 3 ఇంటూ -2 అంటే ఎంత వస్తుంది -6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 6కి ఫ్యాక్టర్స్ కట్టాలి. 1 ఇంటూ 6 6, 2 ఇంటూ 3 6. ఇక్కడ చూడండి మైనస్ ఉందా ప్లస్ ఉందా ప్రొడక్ట్ చేసినప్పుడు మైనస్ ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్లో ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఆపోజిట్ సైన్స్ పెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ మధ్యలో -5 రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకదాని ప్లస్ దాన్ని మైనస్ పెట్టామనుకోండి అంటే ప్లస్ మైనస్ పెట్టామంటే అర్థం ఏంటి డిఫరెన్స్ చూడాలి. సో మనం డిఫరెన్స్ చూద్దాం. 6కి 1కి డిఫరెన్స్ ఎంత 5, 3కి 2కి డిఫరెన్స్ ఎంత 1. సో మనకి ఇది పని చేయదు. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ చూడాలి. 6కి 1కి డిఫరెన్స్ 5 కాబట్టి S5 ఇది కరెక్ట్ అవుతుంది. 3కి 2కి డిఫరెన్స్ 1 కాబట్టి ఇది సూట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు చూడండి మిడిల్ నెంబర్ ఏంటి మైనస్, అది -5x ఉందంటే నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఏ నెంబర్ పెట్టాలంటే ఈ ఫ్యాక్టర్స్లో బిగ్ నెంబర్కి మనం నెగిటివ్ని అసైన్ చేయాలి, అదే స్మాల్ నెంబర్కి పాజిటివ్ అసైన్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది -6 + 1. ఓకే, సో దీన్ని ఎలా రాస్తామంటే 3x², ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -6x, నెక్స్ట్ +1 ఉంది కాబట్టి +1x -2. మన 9th నేర్చుకున్నాం ఇలాంటివి. ఓకే, దిస్ ఇంప్లైజ్ ఈ రెండు క్లియర్ కామన్ తీయచ్చు. 3x కామన్ తీస్తే x -2 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ అది x -2. మళ్ళీ రెండు క్లియర్ కామన్ తీయచ్చు. x -2 ఇంటూ 3x + 1. ఓకే, సో మరి జీరోస్ ఏమవుతుంది? సో నౌ జీరోస్ ఆర్ నౌ x -2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు 2. అలాగే 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంప్లైస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు -1/3. దేర్ఫోర్ జీరోస్ ఏమొచ్చాయి చెప్పండి, -1/3, 2. దేర్ఫోర్ జీరోస్ ఆర్ ఆల్ఫా. మన జీరోస్ని ఆల్ఫా బీటా అనుకున్నాం కదా. సో ఆల్ఫా -1/3, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2. అదేంటి సార్ ఆల్ఫా 2 బీటా -1/3 అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. కానీ మామూలుగా మనం ఏం చేస్తామంటే చిన్న రూట్ని, ఇందులో రెండిట్లో చిన్నది ఏంటి -1/3, దాన్ని ఆల్ఫా అనుకుంటాము, పెద్ద రూట్ని బీటా అనుకుంటాము. సో అది ఓకే. సో ఆల్ఫాలు వస్తాయి, బీటా వస్తుంది, ABCలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి వాటి యొక్క రిలేషన్ని మనం వెరిఫై చేయాలి, రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి. సో ఎలా వెరిఫై చేస్తాం చూడండి. ನಾವು ఆల్ఫా + బీటా తీసుకోండి, ఆల్ఫా + బీటా. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం ఏంటి. ఫస్ట్ కండిషన్ ఏంటి మామూలుగా మనకు తెలుసు కదా, ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/. ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ఫా + బీటా, ఆల్ఫా + బీటా అంటే ఎంత -1/3 ప్లస్ బీటా ఈజ్ వాట్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 to 6 అంటే -1 + 6/3 దట్ ఈజ్ 5/3. ఆల్ఫా + బీటా ఈజ్ 5/3. నెక్స్ట్ -b/a ఫైండ్ అవుట్ చేద్దాం. -b/a మైనస్ b అంటే ఎంత ఉంది మనకి చూడండి, b అంటే -5 కదా, అంటే -5/a అంటే ఎంత ఉంది 3. సో -5 అంటే 5/3. చూడండి ఆల్ఫా + బీటా ఎంత వచ్చింది 5/3 వచ్చింది. నెక్స్ట్ -b/a ఎంత వచ్చింది 5/3 వచ్చింది. దేర్ఫోర్ రెండు ఈక్వల్ కదా, దేర్ఫోర్ ఆల్ఫా + బీటా ఈక్వల్స్ టు -b/a. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ వెరిఫైడ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా బీటా అంటే మళ్ళీ ఏంటి -1/3 ఇంటూ బీటా అంటే ఏంటి 2 దట్ ఈస్ -2/3. సో ఆల్ఫా బీటా ఈజ్ -2/3. నెక్స్ట్ c/a చూడండి, c అంటే ఏంటి మళ్ళీ -2/a అంటే ఏంటి 3. సో -2/3 వచ్చింది, -2/3 వచ్చింది. దేర్ఫోర్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. ఓకే, ఇవే కదా ప్రూవ్ చేయాలి. ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a. దేర్ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a. దేర్ఫోర్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ polynomial are verified. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ అబౌట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి ఇదే విధంగా మనకి
62 పేజ్లో డూ దిస్ అని సమ్స్ ఉన్నాయి, 4 సమ్స్ ఉన్నాయి. అలాగే 62 పేజ్లో ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 ఇవేంటంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇచ్చి దాని జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని, ఆ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ని వెరిఫై చేయమని ఇచ్చాడు అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ పాలినామిల్కి సంబంధించి. అలాగే మనం క్యూబిక్ పాలినామిల్ కూడా చేయాలి. సో ముందు దీనికి ఒక నోట్ పాయింట్ రాద్దాం. నోట్ పాయింట్ ఏంటంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ తీసుకోండి. ఏంటది? ax² ప్లస్ bx ప్లస్ c. ఓకే, దీని యొక్క జీరోస్ ఆల్ఫా బీటాలు అనుకుందాం. ఇప్పుడు ఇందులో ఏ కామన్ తీయొచ్చా? చూడండి, ఏ కామన్ తీస్తే ఎంత వస్తుంది? ఏ కామన్ తీస్తే x² ప్లస్ b/a ఇంటూ x ప్లస్ c/a. am I right? చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. a ఇంటూ x² ప్లస్ a ఇంటూ b/a, a క్యాన్సిల్ అవుతుంది bx, ప్లస్ a ఇంటూ c/a, a క్యాన్సిల్ అవుతుంది c. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ x². దీన్ని మైనస్ b/a అని రాయొచ్చా? చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఓకే, ప్లస్ c/a ప్లస్ c/a. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ x² మైనస్ b/a అంటే ఏంటి మనకి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. మైనస్ b అంటే ఏం రాస్తాం? ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాం కదా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ c/a అంటే ఏంటి? ఆల్ఫా బీటా. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు తెలుసా? చూడండి, a ఇంటూ x² మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇలా రాయొచ్చా? మళ్ళీ a ఇంటూ ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? x కామన్ తీస్తే ఏమవుతుంది? x మైనస్ ఆల్ఫా. బీటా కామన్ తీస్తే ఏమవుతుంది? x మైనస్ ఆల్ఫా. మళ్ళీ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? x మైనస్ ఆల్ఫా. అంటే a ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. ఓకే, సో మనం ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ax² ప్లస్ bx ప్లస్ c రాయొచ్చు అంటే a ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. నెక్స్ట్ అలాగే a ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. ఇప్పుడు ఏంటి? ఆల్ఫా బీటా ఆర్ ఇయర్, ఆల్ఫా బీటా ఆర్ ఇక్కడ రాద్దాం. ఆల్ఫా బీటా ఎక్కడ వచ్చాయి? ఇక్కడ కదా. ఆల్ఫా బీటా ఆర్ జీరోస్. ఓకే, సో ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ this quadratic polynomial, then this can be written as a into x² minus alpha plus beta into x plus alpha beta, and again this can be written as a into x minus alpha into x minus beta. ఇప్పుడు నోట్ 2 ఏం రాస్తామంటే ఇలా పాలినామిల్ ఇవ్వడు, ఇలా ఇవ్వకుండా రూట్స్ ఆల్ఫా బీటా అంటారు. సో ద quadratic polynomial having zeros alpha comma beta are given by r కాదు is given by ఎలా రాస్తామంటే ఎలా రాస్తాము చూడండి, x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. ఇక్కడ లీడింగ్ ఇక్కడ కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ ఏ అని తెలుసు కాబట్టి ఇక్కడ ఏ అని రాస్తాం. ఇక్కడ తెలియదు కాబట్టి ఎలా రాస్తాం అంటే సమ్ k అని రాస్తాం అన్నమాట. k ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా వేర్ k ఈజ్ రియల్ నెంబర్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎలా ఇస్తాడంటే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ రూట్స్ ఆర్ గివెన్ బై 2, 3 అంటాడు. అప్పుడు ఏం రాస్తామంటే కేని అలాగే ఉంచేస్తాము, x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 అని రాస్తాం. సో దాన్ని సింప్లిఫై చేస్తాం. ఓకే, మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ రూట్స్ ఆర్ గివెన్ బై 2, 3. ఇదే కదా ఉంది. సో ఇయర్ ఆల్ఫా ఈక్వల్స్ టు వాట్? స్మాలర్ రూట్ 2, బీటా ఈక్వల్స్ టు 3. మాకు రూట్స్ అనొచ్చు లేదా జీరోస్. రూట్స్కి జీరోస్కి తేడా ఉంది, నేను తర్వాత చెప్తాను. ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో వీ నో దట్ the quadratic polynomial having alpha beta as zeros is ఏంటి? k ఇంటూ ఫార్ములా రాద్దాం. ఏంటి ఇది ఫార్ములా? x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా, దట్ ఈజ్ k ఇంటూ x మైనస్ ఆల్ఫా.
ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఏంటి 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఇక్కడ 38 ఈక్వల్ అని రాద్దాం ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6 ఓకే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 దేర్ఫోర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎంత వచ్చింది కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏం చేస్తామంటే పర్టికులర్గా అంటే కే ఉంచకుండా పర్టికులర్గా సమ్ ఏదో వాల్యూ ఇచ్చేస్తాం అదే ఈజ్ ఈక్వల్స్ టు కే 1 తీసేసుకుంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ సి ఇఫ్ కే ఈక్వల్స్ టు 1 therefore this is a quadratic polynomial having 2 3 as zeros therefore quadratic polynomial having 2 3 as zeros is what x square minus 5x plus 6 okay దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ మీన్స్ వాట్ డిగ్రీ 3 ఉండాలి సో డిగ్రీ 3 ఉండాలంటే ఏంటి ఉండాలి ఏ టర్మ్స్ ఉండాలి ఎక్స్ క్యూబ్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ సో ఎక్స్ క్యూబ్ టర్మ్ అంటే ఏం తీసుకుంటాము ఏఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ టర్మ్ సిఎక్స్ ప్లస్ డి ఇది దిస్ ఈజ్ ఎ క్యూబిక్ పాలినామియల్ ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్స్ ఏటేటి ఉన్నాయి చెప్పండి అదే కోఎఫిషియంట్స్ ఏటేటి ఉన్నాయి ఏబిసిడి కోఎఫిషియంట్స్ ఏంటి ఇక్కడ ఏబిసిడి ఇవి కోఎఫిషియంట్స్ మరి రూట్స్ ఏంటి ఉంటాయి ఇక్కడ 3 ఉన్నాయి కదా సో రూట్స్ ఏమంటామంటే ఆల్ఫా బీటా దీన్ని గామా అంటాం గామా ఓకే GAMMA గమ్మా కాదు గామా ఓకే దీన్ని ఆల్ఫా ఆల్రెడీ అనుకున్నాం కదా ఒకసారి రాస్తాను మళ్ళీ ఆల్ఫా ఇది బీటా ఆల్ఫా బీటా గామా సో వీటి మధ్య రిలేషన్ ఏంటి రాద్దాం ఏంటంటే ఇది ఒకసారి రాద్దాం ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ cubic equation or cubic polynomial not equation cubic polynomial ax cube plus bx square plus cx plus d then the relationship between zeros and coefficients are given by ఆ రిలేషన్షిప్ ఏంటంటే చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూట్ తీసుకున్నాను సమ్ ఆఫ్ ది రూట్స్ అంటాం దీన్ని దిస్ ఈజ్ సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ సేమ్ అక్కడలాగే మైనస్ బి బై ఏ నెక్స్ట్ మైనస్ బి అంటే ఏంటి వాట్ ఈస్ బి బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై వాట్ ఈజ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇది ఫస్ట్ రిలేషన్ ఓకే అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఆల్ఫా బీటా గామాలు ఉన్నాయి కదా ఇందులో ఒక్కొక్కటి తీసుకొని యాడ్ చేస్తాను ఇప్పుడు ఏం చేస్తామంటే రెండేస్ తీసుకొని వాటి యొక్క ప్రోడక్ట్ తీసుకొని యాడ్ చేస్తాను రెండేస్ తీసుకోండి అంటే ఒక్కొక్కటి వదిలేయాలి కదా అర్థం ఈ మూడిట్లో రెండేస్ తీసుకోండి అంటే ఒక్కొక్కటి వదిలేయాలి ముందు ఆల్ఫా వదిలేయండి గామా వదిలేయండి ఏటుంది 2 ఉన్నాయి కదా ఆల్ఫా బీటా రెండింటిని ప్రోడక్ట్ చేయండి ఆల్ఫా బీటా ప్లస్ నెక్స్ట్ బీటాను వదిలేయండి బీటా వదిలేస్తే ఏమవుతుంది ఆల్ఫా గామా ప్లస్ ఇప్పుడు ఆల్ఫాను వదిలేయండి బీటా గామా చూడండి ప్లస్ అంటే సమ్మే కదా దీన్ని ఏం రాస్తామంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 జీరోస్ టేకెన్ అట్ ఏ టైం అంటే ఒక్కొక్కసారి రెండేసే తీసుకుంటున్నాం చూడండి
ఇక్కడ ఏం తీసుకున్నాం, ఈసారి ఆల్ఫా బీటాలే తీసుకున్నాం, ఈ టైంలో ఆల్ఫా గామాలే తీసుకున్నాం, ఈ టైంలో బీటా గామాలే తీసుకున్నాం, అంటే ఒకసారి రెండేసే తీసుకుంటున్నాం. సో దీన్ని అంటారు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 zeros టేకెన్ అట్ ఏ టైమ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే -c/a. -c/a అంటే మైనస్ సి అంటే ఏంటి, మళ్ళీ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఇక్కడ ఒక్కొక్కటి తీసుకున్నాము, యాడ్ చేస్తాం. ఇప్పుడు రెండేసి తీసుకుంటున్నాము, ప్రొడక్ట్ చేసి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 3 తీసేసుకొని ప్రొడక్ట్ చేస్తాం. 3 తీసేసుకుంటే ఏమవుతుంది, 3 వచ్చేస్తాయి. ఏంటి, ఆల్ఫా బీటా గమ్మ 3 ఒకసారి తీసుకుంటాం. అంటే దీన్ని ఏమంటాం, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు దీని ఫార్ములా ఏంటంటే d/a. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఆల్టర్నేటింగ్ అనమాట. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఓకే, సో వాట్ ఈజ్ -d? -d అంటే ఏంటి, ఇక్కడ మైనస్ తీసేయాలి కదా. ఇక -d అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. సో ఇవన్నమాట రిలేషన్స్. ఓకే, సో దేర్ ఫోర్ దస్ 3 రాసేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఆల్ఫా బీటా గామా. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి తీసుకుంటున్నాం, అంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ b/a. ఇక్కడ రెండేసి తీసుకుంటున్నాం, అంటే ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది, అంటే c/a. ఇక్కడ 3 తీసుకున్నాము, మళ్ళీ ఆడ్ నెంబర్ అంటే మైనస్ వస్తుంది, అంటే మైనస్ d/a. సో దీస్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్స్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి దీని మీద బేస్ చేసుకొని ఇంకో సమ్ చేద్దాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సమ్ చూడండి. వెరిఫై దట్ దీస్ ఆర్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ p of x అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్, చాలాసార్లు అడిగాడు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పాలినామియల్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి మనం, వెరిఫై దట్ దీస్ ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే జీరో అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. జీరో అవ్వాలంటే ఏమవ్వాలి, x ప్లేస్లో 3 తీసుకుంటే p(3) జీరో అవ్వాలి. సో నౌ p(3) తీసుకుందాం. p(3) అంటే ఏంటి, x ఉన్న దగ్గర 3, అంటే 3 × 3³ -5 × 3² -11 × 3 -3. సో 3 × 3³ అంటే 3³ అంటే 27, 3 × 27 అంటే 81, -5 × 9 అంటే 45, -11 × 3 అంటే 33, -3. ఓకే, సో 81 -3 33 36 36 45 81. సో 81 - 81 అంటే ఎంత వచ్చింది, 0 అయింది. దేర్ఫోర్ p(3) 0. దిస్ ఇంప్లైస్ 3 ఈజ్ 0 ఆఫ్ p of x. అంతే కదా. నెక్స్ట్ p(-1) కట్టాలి. p(-1) అంటే 3 × -1 హోల్ క్యూబ్, -5 × -1 హోల్ స్క్వేర్, -11 × -1 -3. సో 3 × -1 హోల్ క్యూబ్ అంటే -3, అంటే -3, -1 హోల్ స్క్వేర్ అంటే +1. సో 5 × 1 అంటే 5. నెక్స్ట్ +11 -3, 3 5 8 8 3 11, 11 - 11 అంటే 0. Therefore p(-1) is equals to 0. This implies -1 is 0 of p of x. సో రెండోది కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ p(-1/3) తీసుకుందాం. x ప్లేస్లో -1/3 తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, 3 × -1/3 హోల్ క్యూబ్ -5 × -1/3 హోల్ స్క్వేర్ -11 × -1/3 -3. ఓకే, చూడండి, 3 మైనస్ రైజ్ టు ఆడ్ పవర్ నెగిటివ్ అంటే -1/3³ అంటే 27. ఓకే, 27 -1/3 హోల్ స్క్వేర్ అంటే 9, -5 × 1/9. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11/3 -3. ఓకే, 3 1s 3 9s అంటే ఎంత వచ్చింది, -1/9 -5/9 +11/3 -3. సో వాట్ ఈజ్ LCM, 9
ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -5 వస్తుంది. 9లో 3 టైమ్స్ పోతుంది. 3 × 11 33 మైనస్ 9లో 1 9 టైమ్స్ పోతుంది. 9 × 3 27. ఓకే, సో చూడండి -1 -5 -6 -27 -33 ఇక్కడ +33. సో 33 - 33 by 9 అంటే 0 వచ్చింది. therefore p of -1/3 equals to 0. this implies -1/3 is 0 of polynomial. 0 of polynomial p of x ఇది. సో మనకి ఫస్ట్ పార్ట్ అయింది ఏంటి, వెరిఫై చేస్తాం. సో దీస్ ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. నెక్స్ట్ ఇంకేం చేయాలి, వాటికి రిలేషన్షిప్ని కూడా వెరిఫై చేయాలి. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రిలేషన్షిప్ మనం వెరిఫై చేయాలి. సో ఇక్కడ ఆల్ఫా బీటా గామాలు మనకు వచ్చాయి. నెక్స్ట్ కాన్స్టెంట్స్ తెలియాలి. సో ఈ పాలినామియల్ ఒకసారి రాద్దాం మళ్ళీ. ఇక్కడ ఇయర్ వాట్ ఈజ్ ఏ ఈక్వల్స్ టు వాట్ 3, b ఈజ్ -5, c ఈజ్ -11, d ఈజ్ -3. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా 3, బీటా -1 అండ్ గామా -1/3 ఇవి జీరోస్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఒకసారి ఈ పక్కన రాసుకోవాలి, ఎప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఆ రిలేషన్షిప్ అనేది ఏంటనేది. ఓకే, సో ఒకసారి రాద్దాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత రావాలి, -b/a. ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా రెండేసి తీసుకుంటున్నాం కాబట్టి ప్లస్ అంటే c/a. ఆల్ఫా బీటా గామా 3 తీసుకుంటున్నాం కాబట్టి మైనస్ అంటే -d/a. సో ముందు ఇది వెరిఫై చేద్దాం. ఇది వెరిఫై చేయాలంటే LHS ముందు కట్టాలి, RHS తర్వాత కట్టాలి, రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏమవుతుంది, 3 మైనస్ బీటా అంటే -1 ప్లస్ గామా అంటే -1/3. సో 3లోంచి 1 పోతే 2 -1/3 2 3 6 అంటే 5/3. సో వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 5/3. నెక్స్ట్ రెండోది ఏంటి, -b/a అంటే మైనస్ b అంటే ఏంటి -5/a అంటే ఎంత 3. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అంటే ప్లస్ 5/3. చూడండి, దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ 5/3 వచ్చింది, ఇక్కడేమో 5/3 వచ్చింది. సో రెండు ఈక్వలే కదా. దేర్ఫోర్ ఫస్ట్ కండిషన్ ఈజ్ వెరిఫైడ్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు -b/a. కావాల్సి ఇది కూడా రాసుకోవచ్చు, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ b అంటే ఏంటి x² కోఎఫిషియంట్ ఆఫ్ x³. సో ఫస్ట్ రిలేషన్షిప్ ఈజ్ వెరిఫైడ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా తీసుకుందాం. కొంతమంది ఇది ఇక్కడ కూడా రాస్తారు, ఎలా రాసుకున్నా ఒకటే. ఆల్ఫా బీటా అంటే 3 × -1 ప్లస్ ఆల్ఫా గామా 3 × -1/3 ప్లస్ బీటా గామా -1 × -1/3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × -1 అంటే -3 ప్లస్ ఇదంతది 3 × -1/3 అంటే -1 నెక్స్ట్ ప్లస్ 1/3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మీది -3 -1 అంటే -4 ప్లస్ 1/3. దిస్ ఈజ్ ఎల్సిఎం పెడితే ఎంత వస్తుంది, -11/3. ఎంత వచ్చింది, -11/3. ఏది ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా -11/3 వచ్చింది. ఇప్పుడు c/a ఫైండ్ అవుట్ చేద్దాం. c/a అండ్ c/a వాట్ ఈజ్ c, -11/a అంటే వాట్ ఈజ్ a 3. సో దిస్ ఈజ్ -11/3. చూడండి, దేర్ఫోర్ రెండు ఇక్కడ -11/3 వచ్చింది, ఇక్కడ కూడా -11/3 వచ్చింది. దేర్ఫోర్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా ఈక్వల్స్ టు -11/3 అంటే ఏంటి, అది ప్లస్ c/a. కావాల్సి ఇక్కడ రాసుకోవచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఆఫ్ x³. సో దిస్ ఈజ్ సెకండ్ కండిషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దాం. అండ్ ఆల్ఫా బీటా గామా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, అది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా అంటే ఎంత మనకి 3 × బీటా అంటే -1 × గామా అంటే -1/3. సో 3 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1 వచ్చింది. ఆల్ఫా బీటా గామా ఈజ్ 1 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎంత రావాలి, -d/a అంటే -d/a ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ d అంటే ఏంటి, -3/a అంటే ఎంత 3. సో మైనస్ అంటే ప్లస్ అంటే
3/3 అంటే 1. చూడండి ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ 1 వచ్చింది, మైనస్ d/a ఈజ్ ఈక్వల్స్ 1 వచ్చింది. దేర్ఫోర్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు d/a, ad/a మైనస్ d/a. సో మళ్ళీ కావస్తే రాసుకోవచ్చు. మైనస్ d అంటే కాన్స్టెంట్ టర్మ్ బై x³ కోఎఫిషియంట్. సో దస్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఈజ్ వెరిఫైడ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటిది ఎక్సర్సైజ్ ఇంకో సమ్ ఉంది, అది కూడా ఎక్సర్సైజ్లో చేద్దాం. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో దీంతో మనం ఈ క్లాస్ని ఆపుదాము. సో మీ అందరికీ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మంది చేరేటట్లు మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.